దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేస్తున్నారా? కొంచెం ఉదయకాల ప్రార్థనలు మీకోసం కొన్ని సమయాల్లో ఎంతో కష్టంతో మీకు ఇస్తున్నాం. అలసిపోయిన సమయాల్లో మేము, మా స్టాఫ్, మా కుటుంబాలు దేవుని ప్రేమను మీకు అందించుటకు, అందుకే 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ఇస్తున్న చక్కటి ఆత్మీయ కార్యక్రమం ఈవినింగ్ లైవ్. అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం కార్యక్రమాలు, సభలు. మీరందరూ ప్రభువులో బలవంతులు కావాలి, క్రీస్తు రాకడికి సిద్ధపడాలి, ఆత్మీయులు కావాలి, అభిషక్తులు కావాలి, క్రీస్తుని అంగీకరించాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డలుగా మారాలి. అది దేవునికి ఇష్టం. కాబట్టి ఉదయం మీ అందరూ కూడా దేవునితో అంటుగట్టబడాలని మనస్ఫూర్తిగా ఎత్తైన ఆత్మీయ లోతులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకా రక్షణ, మారు మనసు లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకంటే యేసు నమ్మితే కోట్ల లక్షల రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. కాబట్టి ఈరోజు మీ హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వండి. నామకార్థ క్రైస్తవులుగా, ఇహలోక సంబంధమైన బిడ్డలుగా మీరు ఉండకుండా ఏ ఆపదలో మీరున్నారో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడి వైపు మీ చేతులు ఎత్తండి, మీ హృదయం ఎత్తండి. ఈరోజు చదువుకుందాం. ఒకే ఒక్క మాట నేను చదువుతాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. యెషయా వార్త ఇట్లనండి: మీ యజమానికి మాటలు తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అశూరు సేవకులు నన్ను దూషింపగా నువ్వు వినిన మాటలకి భయపడవద్దు. దేవుని ఆత్మ దైవజనుల ద్వారా మాట్లాడుతుంది. ఏదైతే నేను దూషిస్తున్నా వాటికి భయపడొద్దు. ఏది నీ మీదకి లేస్తుందో భయపడొద్దు. ఎందుకంటే నేను ఒక కార్యం చేయబోతున్నా. మీ జీవితాల్లో కూడా ఏది మిమ్మల్ని భయపెడుతుంది? అశూరు అట హిజ్కియాని భయపెట్టాడట, కానీ దేవుని ఆత్మ ద్వారా దైవజనుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నిన్ను భయపెట్టేది ఏంటి? నీ కుటుంబాన్ని భయపెట్టేది ఏంటి? నీ సమస్య, నీ రోగమా, నీ కోర్టు కేసులా, నీ నిందల, గాయాల, అప్పుల, ఆర్థిక ఏది నిన్ను భయపెడుతుందో, ఏ మాటలు నిన్ను భయపెడుతున్నాయి, ఏ మనుషులు నిన్ను భయపెడుతున్నారు, ఏ శత్రువు, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ నిందలు, ఎటువంటిది భయపెడుతుంది? ఈరోజు నీకు శుభవార్త. భయపడొద్దు. దూషించువారు సిగ్గుపరచబడతారు. నిన్ను దూషించేవారు నిన్ను అణిచివేయబడతారు. అది ఏదైనా కానీ తొక్కివేయబడబోతుంది. భయపడొద్దు. నీకు వ్యతిరేకమైనది అది నేను ఏమీ చేయలేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో సమస్యల, అప్పులు ఎక్కువైపోయింది, బాధ, ఏం భయపడద్దు, భయపడవద్దు. నీకు వ్యతిరేకమైన దాన్ని నేను అణిచివేసేదని వాగ్దానం ఈరోజు. కాబట్టి దేవునితో మాట్లాడుతుండగా దేవుని స్తుతించు, ధైర్యం తెచ్చుకొని ప్రార్థించు. కల్వరి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఇంకా బలం పొందుకో. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ, మారు మనసు లేని కుటుంబాలకి, యవ్వనులకి, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి రక్షణ దయచేయి. పాపక్షమాపణ, పాపములు ఉన్న వారందరూ క్షేమంగా రక్షణ మార్గంలోకి వచ్చి నీలో జీవించాలి. నానావిధ రోగాలు పీడిస్తున్న యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని అది జరుగునుగాక. అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక భారం, కోర్టు కేసులు, నిందలు, గాయములు కొట్టివేయబడాలయ్యా. భూ సంబంధమైన బంధకములు తొలగిపోవాలి. ఇతరులకి వారి డబ్బు ఎవరికి ఇచ్చారో తిరిగి అవి తెచ్చి ఇచ్చే వరకు తీసుకున్న వారికి నిద్ర పట్టొద్దు నాయన. గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరువయ్యా. పిల్లలు లేని వారిని, ఏడుస్తున్న వారిని నవ్వుతో, సంతోషంతో నింపు నాయన. నా తండ్రి, ఎవరికైతే వివాహాలు కాలేదో యవ్వన బిడ్డలు, కుమారులు, కుమార్తెలు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరగాలి. ఏ కుటుంబంలో అప్పులు కాడి విరగొట్టబడాలి. ఏ ఇంట్లో భర్తతో శోధన తొలగాలి, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, బంధువులతో, స్నేహితులతో, చుట్టుపక్కల అన్ని బంధకాలు తొలగిపోవాలి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ క్షేమంగా ఉంచి వారున్న దేశంలో ఆరోగ్యం, క్షేమము, రక్షణ, ప్రార్థన, ఆత్మీయత వారికి దయచేయండి. వారికి మంచి జాబ్స్ ఇవ్వండి. ఇతర దేశంలో రక్షించబడుతూ కృప చూపండి. మా దేశ ప్రజలు, నాయకులు, పెద్దల్ని కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, దైవజనుల వారి బిడ్డల్ని మీరు కాపాడండి. శత్రువు, దైవ సేవకులు కుటుంబాల మీద పని చేయకుండా ఐక్యత, దైవజనులు తిట్టుకోవడం, అల్లర్లు, మాటలు వ్యర్థమైనవి కొట్టివేసి సేవకులందరూ కలిసి ఆత్మ కలిగించే ఐక్యతలో అభిషక్తులుగా ముందుకు సాగడానికి కృప దయచేయండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని బంధిస్తూ కల్వరి పరిచయం నూరంతలు ఫలింపజేసి జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నీ దాసునితో, నాతో, నా పిల్లలతో, మా స్టాఫ్తో, మా కుటుంబంతో మీరు ఉండండి. అంతేకాక ప్రభువా, ఎవరి మ్యారేజ్ డేను వారిని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం సమృద్ధి కలిగిన కృప పొందునుగా కానీ ఆశీర్వదిస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ
వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం. ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డని దీవెన శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. మీ జీవితాల్లో మీరు పొందిన అద్భుతమైన సాక్ష్యాలు మన వాట్సాప్ నెంబర్కి పంపండి. మరి రోజు మార్నింగ్ ఈవినింగ్ ఈ చక్కటి అద్భుతమైనటువంటి ఈ కృప మీరు పొందుతున్నారు. అందరికీ మన యూట్యూబ్, మన వాట్సాప్, మన ప్రోగ్రామ్స్ తెలియజేయండి. 7, 8, 9 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్. 7, 8, 9 3 రోజులు బెల్లంపల్లిలో సభలు. కుటుంబాలుగా రండి. ఆత్మీయ మీ అందరూ కలిసి ఆరాధించుటకు, ప్రార్థించుటకు, ఉపదేశం పొందుటకు 3 దినాలు అకామిడేషన్, భోజనాలు అన్నీ మీకు ఫ్రీ. 3 డేస్ 7, 8, 9 3 దినాలు ప్రభుత్వం బెల్లంపల్లిలో జరిగే ఉజ్జీవ సభలకి కుటుంబాలుగా పాలు పొందండి. మరి 10, 11, 12, 13 4 దినాలు గుంటూరులో సభలండి. నల్లపాడు రోడ్, మెట్టు మల్లారెడ్డి గారి పొలమునందు. రెండవదిగా మరి ఆ మిర్చి యార్డు ప్రక్కన, అంతేకాక నల్లపాడు రోడ్ గుంటూరు. 4 దినాలు దైవజనులు, ఆత్మీయులకి ప్రేమపూర్వక ఆహ్వానం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.